రాష్ట్ర నాశనం కోసం హరీష్ క్షుద్ర పూజలు చేస్తున్నారు అని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీనిపై నిన్న ఏ విధమైనటువంటి రచ్చ జరిగిందో మనం చూస్తూ ఉన్నాము. మార్చి 2న తిరుచి వెళ్లారు, జూన్ 1న శివమొగ్గ వెళ్ళొచ్చారు. రాష్ట్ర నాశనం కోసం ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బైట్ ప్లీజ్. ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఆయన స్వార్థం ఎంత పరాకాష్ఠకి చేరిందంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు. ఇది 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతూ ఉన్నాడు. తన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. కానీ హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురువులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం ఇది వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట్లో నమ్మలే. కేసీఆర్కి అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినటువంటి ఆ పూజలు కూడా ఇలాంటివి అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. అది మహేష్ గౌడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. యాక్చువల్గా ఈ పాలిటిక్స్లో మనం చూస్తూనే ఉంటాం, హామీలు ఇచ్చేటువంటి క్రమంలో లేదా చేసేటువంటి క్రమంలో, చేస్తామని చెప్పేటువంటి టైంలో ఒట్లు పెట్టుకోవడం అనేది మనం కామన్గా రెగ్యులర్గా వింటున్నటువంటి పద్ధతి. బట్ ఇప్పుడు ఏంటంటే అధికారం కోసం క్షుద్ర పూజల వైపు వెళ్తున్నాయి పార్టీలు. ఇది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. మాట్లాడదాం, మరి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్తే అండి మల్లయ్య యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు తెలంగాణ లైవ్ స్టాక్ ఏజెన్సీ చైర్మన్. నమస్తే అండి చరణ్ గారు. చరణ్ గారు, ఏంటిది క్షుద్ర పూజలు అంటే? అది ఏ పూజ చేసినా క్షుద్ర పూజ అనుకుంటున్నారా, లేదంటే అది క్షుద్ర పూజలని ఎట్లా చెప్తున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మొదటగా మాట్లాడింది మా మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, తర్వాత అద్దంకి దయాకర్ గారు, నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ 20వ తారీఖు జూన్ తమిళనాడులో తిరుచిలోని జయగోరి కాళీ పూజ నిర్వహించారని చెప్పేసి వారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పటివరకైతే ఇది మేము చెప్పింది కాదు, మీడియాలో ఇచ్చినటువంటి సమాచారం. అదే కాకుండా వారితో వెళ్ళిన వారే మాకు సమాచారం ఇచ్చారని చెప్పేసి ప్రకటించారు. తర్వాత జూలై 23 కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి 2వ తేదీని కూడా చాలా స్పష్టంగా ప్రకటించింది. తర్వాత హరీష్ రావు గారు ఉద్దేశించి తాంత్రిక హరీష్ రావు అని కూడా సంబోధించిన పరిస్థితి మనం చూసినాం. కానీ దానికి సంబంధించి హరీష్ రావు గారితే క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కాకపోతే దాసు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, తర్వాత చాలా మంది ఒక 6 జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించిన పరిస్థితి. తర్వాత పంపినట్టున్నారు కదా సోకాజ్ నోటీస్, తర్వాత మళ్ళీ ఆ తర్వాత సోకాజ్ నోటీస్ అంటే ఎమ్మటేనేమో శ్రవణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు దాసూద్ గారు, తర్వాత తెల్లారి ఏమో సోకాజ్ నోటీస్ పంపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డేట్లతో సహా వారు ఎవరెవరు పోయారు, ఎంతమంది పోయారు, ఏం పూజలు చేసిరు, అన్ని డేట్లతో సహా వివరించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి హరీష్ రావు గారు అసలు తాంత్రిక పూజలు చేయలేదని చెప్పి ప్రమాణం చేస్తారని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం సవాలు. కానీ ఆ ప్రమాణం చేసిండా లేదా ఇంతవరకు అట్లాంటివి చేయకుండా ఓన్లీ సోకాజ్ నోటీస్ మాత్రమే పంపిన పరిస్థితి మనం చూసినాం. సరే, తను చేయలేదని చెప్పి ఒక చిన్న స్మాల్ వీడియో రిలీజ్ చేసినా బాగుండేది. ఇప్పుడు ఏకంగా సోకాజ్ నోటీస్ పంపించి ఈ అంశాన్ని చిన్న ఉన్న అంశం పెద్దగా అయినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ మధ్య కాలంలో మన దగ్గరే అనుకుంటా కదా, ఇప్పుడు పాలిటిక్స్ కోసం, అధికారం కోసం క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అని ఈ మధ్య కాలంలో ఇదే కదా. అధికారం ఒకటే కాదు, అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గతంలో మాజీ కార్పొరేట్ చైర్మన్ ప్రకాష్ గారేమో ఏకంగా వర్షాలు పడొద్దు దేవుని కోరుకుంటాను వారు మాట్లాడు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు రావద్దనో మరి
గందరగోళ పరిస్థితి ఇట్నే ఉండాలి అని చెప్పేసి క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో చాలా వేదికల ద్వారా కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. అయినా మొన్న ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పూజలు చేసిండు, ఎంతమందితో పోయిండు, ఏ అఘోరాలు కావచ్చు క్షుద్ర పూజలు ఏ విధంగా ఈ దేని వినాశనం కోసం చేసిండో బయట పెట్టాలని చెప్పేసి మాట్లాడిన సందర్భంగా హరీష్ రావు గారు అయితే స్పందించకుండా షోకాజ్ నోటీస్ పంపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి క్షుద్ర పూజలు అనేది ఇక కేసీఆర్ గారు ఇప్పుడు కాదు, 2014 నుంచి 2023 వరకు 2015లో జిహెచ్ఎం సెలక్షన్ ముందు మహాయాగం చేసిన కూడా పరిస్థితి మనం చూసినాం. 5 రోజుల పాటు మహాయాగం చేసి పెద్ద ఎత్తున కుంభం అదే అది పెద్ద ఎత్తున టెలికాస్ట్ అయింది, మనం కూడా తీసుకున్నాము. యాగాలు పూజలు అవి చేస్తే అవి క్షుద్ర పూజలే అనాలా? అంటే పెద్ద ఎత్తున యాగాలు కాదు, పూజలు అనేది బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ పూజలు చేయొద్దంటారా? గుళ్ళకు తిరగొద్దంటారా? పూజలు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరతలేదు. పూజలు చేయాలి కానీ మన క్షుద్ర పూజలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు అప్పుడు అనలే కదా 2015లో క్షుద్ర పూజలు కేసీఆర్ గారు మీరు అంటున్నారు కదా అప్పుడు చేసినవి కూడా అవేనేమో చేస్తే ఇక్కడ నేను మాట్లాడింది మహాయాగం చేశారు 5 రోజుల పాటు. అప్పుడు జిహెచ్ఎం సెలక్షన్ లో 99 కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూస్తాం. అంటే హిందూ సనాతన ఓట్లు న్యూట్రల్ ఓట్లు 15 to 20% ఉంటాయి. కాబట్టి ఆ ఓట్లను ఆకర్షించే క్రమంలో ఆనాడు కేసీఆర్ గారు పూజ చేసిన పరిస్థితి మనం చూస్తాం. తర్వాత ఢిల్లీలో కేజ్రీవాల్ గారు 2020 డౌట్ లేదు, ఆ పూజ మీద నార్మల్ గా పూజ యాగం చేసినట్టే ఉంది. యాగం చేశారు కాబట్టి దాని మీద పెద్ద డౌట్ లేదు. అదే కాకుండా ఆ యాగంలో కూడా 15 to 20% హిందువుల ఓట్లు ఆకర్షించారు. అది జిహెచ్ఎం సెలక్షన్ లో 99 కార్పొరేట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత ఢిల్లీలో కేజ్రీవాల్ గారు 2020లో హనుమాన్ చాలీసా అని చెప్పేసి వారు కూడా రాముడుకు ప్రత్యామ్నాయంగా హనుమాన్ చాలీసా హనుమాన్ టెంపుల్ తిరిగితే 63 ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ కూడా గెలిచారు. బీజేపీ 3, కాంగ్రెస్ 0 అయిన పరిస్థితి మనం చూసినాం. ఆ వ్యవహారాలన్నీ కూడా ఈ రాముడికి ప్రత్యామ్నాయంగా కావచ్చు, దేవుడు రాముడే కాదు ఇంకా వేరే దేవుళ్ళని చూపించే ప్రయత్నం కూడా వారు అన్ని పార్టీలు ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తాయి, దేవుళ్ళ మీదనే ఒట్టు పెడతారు, హామీలు ఇస్తారు. అంటే ఇది చేద్దామంటారు, లేదా సవాల్ విసురుకునేటువంటి టైంలో మేము తడి బట్టలతో వస్తాము, మీ బిడ్డ మీద ఒట్టేయి లేదంటే దేవుడి మీద ఒట్టేయి అని ఇటువంటి విమర్శలన్నీ చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది అందరికీ. కాకపోతే ఇక్కడ పాలన కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారు అనేటువంటిది, క్షుద్ర పూజలు అనేవి ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి విషయం కాదు కదా. అంటే ముఖ్యంగా ప్రజలకు సంబంధించి పర్టికులర్ ఒక నేత మీద విమర్శ చేసినప్పుడు వాళ్ళ పైన పడే ప్రభావం కావచ్చు, లేదా వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ కావచ్చు, వాట్ ఎవర్. సో ఇదేం చిన్న విషయం కాదు కదా. మీరు విచారణ జరపాలి అంటున్నారు, వాళ్ళు లీగల్ నోటీసులు కూడా మీరు పంపారు, దీనిపైన ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోద్దని మీరు అంటున్నారు. ఇదేం లెక్క? అంటే ఇప్పుడు తన మీద వచ్చిన ఆరోపణల విషయంలో మొదటగా స్పందించాల్సి ఉంటే స్పందించలేదు. తర్వాత ఈ అంశము చీలికి గాలివాన అయినట్టు పెద్దగా అయింది. ఇప్పుడు ఏకంగా నోటీసుల కాడికి పోయింది. సరే, నోటీసులు ఇచ్చినంత మాత్రాన దానికి సంబంధించి వాళ్ళు అదేవిధంగా వాళ్ళు కూడా సంజాయిషి ఇచ్చుకుంటారు, తర్వాత కోర్టులో తెలుసుకుంటారు. అదే అంశం వేరే అయితే, అదే కాకుండా డేట్లతో సహా ఏ టెంపుల్లో ఏమేం చేసిరని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించారు. అయినా ఇప్పటివరకు హరీష్ రావు గారు ప్రతి చిన్న విషయానికి ట్విట్టర్ వేదిక కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హరీష్ రావు గారు దీని విషయంలో కనీసం ఒక ట్వీట్ కూడా చేయని పరిస్థితి మనం చూసినాం. వారికి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడిపిస్తుంది తప్ప తన అయితే స్పందించలేదు. నేను అట్లాంటి చేయలేదు, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒక జస్ట్ ట్విట్టర్ లో ఆ రోజు పోస్ట్ పెట్టుకుంటే తెల్లారి కంటిన్యూషన్ అయ్యే. టెంపుల్ కి వెళ్ళారే అనుకోండి, పూజ చేశారే అనుకోండి, ఆ పూజను క్షుద్ర పూజగానే కన్సిడర్ చేయాలనా? మేడం, టెంపుల్ లో పోయిన ప్రతి అంశము ఎవరు కూడా ప్రశ్నించలేదు. చాలా సందర్భాల్లో చాలా మంది అందరు టెంపుల్ పోతారు. ఇప్పుడు ఎందుకు హరీష్ రావు గారికి ఎందుకు వచ్చింది? కేటీఆర్ గారు కూడా టెంపుల్ పోతా ఉన్నారు, చాలా మంది టెంపుల్ ఓన్లీ హరీష్ రావు గారు ఎందుకు వచ్చింది? అక్కడ జరిగింది వాళ్ళల్లో ఎవరైనా అంటే ఆ మాట బయటకు ఎందుకు వచ్చింది అంటారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కదా విమర్శించింది, మీరు కదా వాళ్ళు చెప్పేది. మాకు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఉంది, డేటాతో సాగింది, జరిగింది, ఇక్కడ జరిగింది. ఒకసారి శ్రీనివాస్ గారి వర్షం తీసుకుందాం, అభిప్రాయం. లేకపోతే ఆధారాలతో సహా బయట పెడతాను మీరు సిద్ధంగా ఉన్నా చెప్పి వారు చెప్పిరు. తర్వాత ఇది షోకాజ్ నోటి వారు పోయింది. కాబట్టి ఈ అంశం మరి ఇది ఇక్కడితో ఆగుతుందా ముందుకు పోతా చూడాలి. శ్రీనివాస్ సార్, మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏం మాట్లాడాలని ఏం మాట్లాడతామండి. ఇప్పుడు ఇటువంటి ఒక బేస్ లెస్ అర్థరహితమైనటువంటి చర్చలు పేపర్లలో టీవీలలో మార్కెటింగ్ కోసం మాట్లాడుతుర్రా, అట్లా ఆరోపణలు చేసుకుంటారా అంటే అర్థమైతలేదు. పాలిటిక్స్ లో ఇవన్నీ కూడా సూట్ గా వాస్తవంగా ఉందాతనం అవసరం. చాలా చీప్ గా ఆరోపణలు చేసుకోవడం, ఆరోపణలకు ప్రత్యారోపణలు, వాటి మీద లీగల్ నోటీస్, దాని మీద ఇంకా ఖండించడం, ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు, ఇవన్నీ కూడా బాగుండదు. ప్రజలకు సంబంధించిన విషయాలు కావు కదా. ఏమైనా అర్థం ఉందా? పవర్ లో రావడానికి కాంగ్రెస్ పార్టీ అవుట్ కావాలనే వాళ్ళు చేసిన ఆరోపణ అంట. లేదు, వారు పవర్ లో
వీళ్ళు పవర్ లో దిగిపోవాలి. కాకపోతే సార్ ఇటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా డెఫినెట్ గా కూడా ప్రజలకు అవసరం లేనివి. కాకపోతే ప్రజలు వీటిని పట్టించుకునేటివి, వీటిని ప్రజలు పట్టించుకుంటారు. అవునా క్షుద్ర పూజలు చేశారా, ఆహా అది జరిగిందా ఇది జరిగిందా అని దిస్ కైండ్ ఆఫ్ వర్షన్ అయితే ప్రజల్లో నడుస్తుంది. ఇది ప్రజలకు అవసరమా కాదా అని చెప్పేసి ప్రజలు కూడా దీనిపైన ఇది పట్టించుకోలేని అంశము అన్నటువంటిది వదిలేస్తారా? దీని గురించి నలుగురు కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ప్రజలపై నాయకత్వం వహించే జోష్ట గారు, ప్రజలపై నాయకత్వం వహించే పరిపాలించే పొలిటికల్ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇట్లా చీప్ జిమ్మిక్స్ కు దిగజారు ఎవరైనా కానీ. అదే అలవాటు కింద వాళ్ళకైతే. ఇప్పుడు నాయకుడు ఏం చెప్తే అదే సై అంటారు కింద ఆయా పార్టీ కన్సర్న్ పార్టీల యొక్క కార్యకర్తలు. ఏస్ మా నాయకుడు మేము ఆరోపణ చేస్తాం అంటారు, ఏస్ మా నాయకుడు చేసింది అంటారు. అంటే నాయకునికి వత్తాసు పలకనికి జై కొట్టడానికి ఆయన ఇంట్రెస్ట్ టాపిక్ మీద కింద వాళ్ళందరూ వరుసపట్టి ఫాలో అవుతారు. ప్రజల్ని కొన్ని అంశాలు కాకుండా ఈ అంశంతో ప్రజలు ఒక 2 రోజులో ఒక రోజు ఎంగేజ్ అవుతారు, డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం దేవుళ్లను ముందు పెట్టుకొని లేదంటే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని దేవుళ్లను సాక్షిగా పెట్టుకొని ఈ అంటే అన్ని పార్టీలు కూడా మరి అవి ఎట్లా నమ్మాలి ఏంటి? ఇప్పుడు ప్రజలకు చేసేది నమ్మే ప్రజలు ఓట్లు వేయాలి, లేదంటే దేవుళ్ళ మీద ఒట్టా లేకపోతే యాగాల, లేకపోతే ఇక మీరైనా కూడా సవాల్ విసిరినప్పుడు ఈ తడి బట్టల మీద అనేది బీజేపీకి రెగ్యులర్గా గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి ఏం లేదులేండి కానీ గతంలో ఇవన్నీ జరిగేటియే కదా, ఎందుకు దేవుళ్ళని లాగేది? దేవుళ్ళను నమ్మే ఆ యొక్క శక్తిని నమ్మే వాళ్ళు ముక్తం ఆశిస్తాం, ఆశీర్వాదం కోసం ఆ యొక్క దేవుని ప్రార్థిస్తాం. కానీ నెగిటివ్ థాట్స్ తోని పోవడం, నెగిటివ్ నష్టం చేయకూడదు. దేవుడు కూడా కరుణిస్తాడు, అట్లా ఆశీర్వదిస్తాడా? తనకు తాను తప్పు చేస్తే దేవుడు ఏదైనా శిక్షిస్తాడేమో, కానీ నేను కోరుకుంటే ఇంకోళ్ళకు శిక్షించడం అంటే అది నా నెగిటివిటీ అయితే, నా మైనస్ పాయింట్ దేవుడు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇవన్నిటికీ ప్రజల పాలనకు సంబంధం లేదు. ప్రజలకు కావాల్సింది రోజువారీ సమస్యల పరిష్కారం, వారి జీవన ప్రమాణాలు పెరగడం, ఆర్థిక వికాసం జరగడం, రాష్ట్రంలోని సమస్యల గురించి నాయకులు పట్టించుకొని వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాటిని మాట్లాడే తప్ప అది కాలేదు ఇది కాలేదు అని చెప్పేసి మాట్లాడే తప్ప. ఇవాళ బ్యానర్ ఐటమ్ ఉన్నది, మీరు అసలు ఆ ఐటమ్ తీసుకోవాలి. ఇవన్నీ అర్థం లేనటువంటి టాపిక్స్. ఇవాళ ఏమైంది? ఇవాళ సిపి సజ్జన్ ఐ హ్యాట్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ యాక్చువల్ గా ఈ సందర్భంలో హెచ్ ఫాస్ట్ పేరు మీద ఆ టీం తయారు చేసి ఉన్నటువంటి ఒక ఫుడ్ బిజినెస్ సంబంధించిన సెంటర్స్ మీద రేడ్ చేస్తుంది. ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాలు తాగే పాల నుంచి పడితే అన్ని కల్తీ అని చెప్పేసి సిపి సజ్జనార్ గారు ఇచ్చినారు. ఎంత పెద్ద స్టేట్మెంట్ అది! 140 రోజుల్లోనే బహుశా 2-3 నెలలను మొత్తంగా కూడా ఈ యొక్క రాష్ట్రంలో అనేక వందల 800 టన్నులు 1000 టన్నుల యొక్క సీజ్ చేస్తారు ఫుడ్ ప్రాపర్టీ. ప్రతి బిజినెస్ మ్యాన్ ఇదే కల్తీ అమ్ముతున్నాడు అని చెప్పి ఒప్పుకుంటున్నారు. ఎంత పెద్ద డేంజర్ అది! ప్రజల యొక్క జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడి రిక్వైర్డ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ యొక్క రాష్ట్రంలో 1000 షాప్లకు ఒకరు చొప్పున ఉండాలి అధికారులు. ఇక్కడ 2400 షాప్లకు ఒక ఆఫీసర్ ఉన్నారు. ఇంకా 1000 కన్నా తక్కువకే ఒక ఆఫీసర్ ఉండాలి. కానీ ఈ రకంగా ఈ యొక్క రకం వ్యాపారస్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇటువంటి ఐటమ్ తీసుకోండి, ఇటువంటి వాటిని యాక్షన్ తీసుకోండి. దానివల్ల అది మంచి నిర్ణయం. ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు, అంటే దాడులు చేస్తున్నారు. ఈ ఒక్కరోజు కాదు, రెగ్యులర్ గా అవి జరుగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల ఈ అల్లం పేస్ట్ అని అవని ఇవని రెగ్యులర్ గా ఎవ్రీడే వస్తుంది. ఈ వార్త ఎవ్రీడే వస్తుంది. శ్రీనివాస్ గారు, జోష గారు, నా కాన్సల్టేషన్ టాపిక్ ప్లీజ్ అలో మీ టు స్పీక్. నేను చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వమే కంట్రోల్ చేయకుంటే ఒప్పుకుంటా ఉంటే ఆ పాల నుంచి అన్ని కూడా కల్తీ అవుతుందని చెప్పి అరెస్టులు అయిన తర్వాత కూడా ఇంకా సేమ్ బిజినెస్ కంటిన్యూ అవుతుందంటే ప్రభుత్వం అంటే భయం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, ప్రజల గురించి పట్టించుకునేటువంటి ప్రభుత్వం అని అనిపిస్తుంది. మళ్ళీ మన టాపిక్ అంతా టోటల్ గా మారిపోద్ది. వాళ్ళకి సమయం ఒకసారి సమాధానం చెప్పుకునే అవకాశం ఇద్దాం. శ్రీనివాస్ గారు, మల్లయ్య యాదవ్ గారు,
ఇక్కడ లీగల్ నోటీసులా అవే ఇవే కాదు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు నేను అట్లాంటివి చేయలేదనా లేకపోతే వీటికి సంబంధించి ఒక వివరణగా ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోయేది అనేది చరణ్ గారు మాట్లాడుతున్న మాట. మొత్తానికి దీనిపైన వస్తున్న ఆరోపణలపై ఏం చెప్తారు? నిజంగా పూజలు ఫలించి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయి పూజల వల్ల అని చెప్పేసి అనుకుంటే మా ప్రభుత్వమే పోయేది కాదు. అప్పుడు ప్రభుత్వమే కాపాడుకోవాలి, ప్రభుత్వం ఉండాలని చెప్పేసి చేసుకున్నట్టుగా నిజం అనుకుంటే ఇలా రాజకీయాల కోసం దేవుళ్ళని మధ్యలోకి తీసుకొచ్చేసి మనం రాజకీయ క్రీనిధులు ఆడటం మంచిది కాదు. మహేష్ గౌడ్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు మంచి గౌరవం ఉంది. ఎందుకంటే వారు కూడా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతారు, వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. రాజకీయాల కోసం మరీ క్షుద్ర పూజలని ఇంకోటని ఎవరికైనా భక్తి ఉంటుంది, కుటుంబం అందరూ కూడా కలిసిపోదామని అంటారు. ఏ గుళ్ళకు పోయితే పోయి ఉండొచ్చు, కానీ ఒకళ్ళ కీడు కోరుకునే విధంగా పూజలు చేసే అంత సంస్కారం లేని వ్యక్తిత్వం ఉన్న మనిషి అయితే హరీష్ రావు గారు కాదు. మా పార్టీ అటువంటి వాటిని ప్రోత్సహించదు, మాది ఆ భావం కాదు. ఇంతకుముందు సోదరుడు చండీ యాగం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చండీ యాగం అనేది బహిరంగంగా ఎప్పటి నుంచో చేస్తున్నదే. ఇప్పుడు కులాల పేరు మీదనో మతాల పేరు మీదనో మాకు భక్తి ఉందని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కానీ భక్తి అనేది అది మనిషికి సంబంధించింది, వాళ్ళ విలువలకు సంబంధించింది. అది దేశ ప్రజల తెలంగాణ ప్రజల హితం కోరి చేసిన పూజ, అందులో అందరూ పాల్గొనాలని చెప్పేసి పిలిపియడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న పురోహితులు ఎంతమంది వేద పండితులు ఉన్నారో అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర ఒక వేదిక మీద పూజలు చేపించిన చరిత్ర కూడా బీఆర్ఎస్ ఉంది. పూజల వల్ల మేలు జరుగుతుంది తప్ప కీడు జరిగింది అనేది లేదు. మరి ఇప్పుడు వస్తున్న ఆరోపణలపై ఎటువంటి స్పందన లేదు అని చెప్పేసి చరణ్ గారు అంటున్నారు. ఇప్పుడు ప్రతిదానికి ఉలికిపడి సమాధానాలు చెప్పే పరిస్థితి ఉండదు కదండి. రాజకీయాలలో వారికి సంబంధించిన విషయాలు కానీ చేసిన ఆరోపణల మీద ఏదైనా స్పందించమంటే మాట్లాడతారు. కానీ ఈ పూజ పేరు మీద కూడా మరి ఇటువంటి ఇక వేరే మాట్లాడుకోవడానికి ఏం లేనట్టు ఈ రాజకీయాల కోసం దేవుళ్ళని రాజకీయాలలోకి లాగి విమర్శలు చేసుకోవటం అని అంటే, ఇంకా నేను మీరు బట్టగాల్చి మీదేస్తారు, బురద చల్లుతారు, నేను కడుక్కోవాలి, మంటలు ఆడుకోవాలని అంటే ఎట్లా? హరీష్ రావు గారు ఎందుకు చెప్తారండి? అవసరమే ఉన్నది అలా. గుడికి పోతే పోయి ఉండొచ్చు, ఏ పోయి ఏంది అనేది ఎవరి పెద్ద దానికి అప్రస్తుతం. అది గుళ్ళలో జరగవు కదా. అటువంటి పుత్ర పూజలు చేయడానికి గుళ్ళు ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు దిల్సుకునాలో ఒక టెంపుల్ ఉందండి, ఆడ మిరపకాయలతోని పూజలు చేస్తాం. ఎంతో మంది రోజు ఎంతో పూజలు చేసుకుంటారు. అంటే మిరపకాయలతో ఎందుకు పూజ చేస్తారు అంటే కొంతమంది ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటది, అది పూజనే. ఒక పంతులు గారు ఈ మధ్యన నేను టీవీలలో ఎక్కడో చూసిన, సోషల్ మీడియాలోనే, నేను విస్కీ తాగుతూ మాంసం తింటూ హోమం చేస్తా, పూజ చేస్తా, అది ఒక ఆచారం అని అంటాడు. మరి ఆయన పూజలు ఎంతమందికి ఫలించినాయి, ఎంతమంది ఆరోగ్యం బాగుపడ్డది? కేవలం కొంతమంది వృత్తి కోసం ఏర్పాటు చేసుకుంటున్నవి, కొంతమంది వాళ్ళ మైండ్ గేమ్ ఇది. రంగారెడ్డి జిల్లాలో చేతబడులు అని చెప్పేసి ఎంతో మందిని కొట్టి చంపారు. దాని మీద కొంతమంది పోలీసు అధికారులు కేసులు పెట్టారు. ఇది కేవలం మైండ్ గేమో అని. చౌటుపల్ల నాకు తెలిసి మామూలుగా 115 మంది మీద ఏమో ఒకటే దాంట్లో కావాలని రాజకీయంగా ఎదుర్కోలేక చేతబడి అనే పేరు మీద ఆ కుటుంబం మీద దాడి చేసి కుటుంబంలో అతన్ని చెట్టు కట్టేసేది చంపితే, దీన్ని అరికట్టాలంటే మరో మార్గం లేదని చెప్పేసి ఒక పోలీస్ అధికారి 105 మంది మీద కేసు పెట్టిండు. సైన్స్ విజ్ఞానానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది నాస్తికులు ఇటువంటి లేనే లేవు అని చెప్పి నిరూపిస్తున్నారు. అర్ధరాత్రి మామూలుగా పూజలు చేసిరని, గుడ్లు వేసిరని ఏదేదో చెప్తే మేము తింటామని చెప్పేసి ఆడనే పెంక పెట్టుకొని వండుకొని ఆమ్లెట్లు వేసుకొని తింటారు. ఇంత నాగరికత ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ పూజల పేరు మీద రాజకీయాలు చేసి మామూలుగా ఇంకా దిగజారే పరిస్థితి తీసుకురావడం మంచిది కదా. ఓకే, చూద్దామండి. ఈ ఆరోపణలకు సంబంధించి అయితే లీగల్ నోటీస్ పంపారు, బేషరతుగా క్షమాపణ చెప్పాలంటున్నారు. అండ్ వాళ్ళు దీనికి సంబంధించి మళ్ళీ స్పందిస్తారో లేదో చూద్దాము. ఒకవైపు దీనిపైన విచారణ జరిపించాలి అని చెప్పేసి OUPS లో కూడా హరీష్ రావు పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మన మాట్లాడింది నేను కూడా ఆశ్చర్యపోయినా. వారు మామూలుగా వాస్తవానికి దగ్గరగా ఉంటారు, వారు మాట్లాడటం అనేది నేను ఆశ్చర్యపోయాను. జనరల్ గా ఆయన కూడా దేవుడిని నమ్ముతాడు. ఓకే, చూద్దామండి.